టీడీపీ శాసనసభ పక్ష సమావేశం కాసేపట్లో ప్రారంభం కానుంది. ఇందులో చంద్రబాబును శాసనసభ పక్ష నేతగా ఎన్నుకోనున్నారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు టీడీపీ కార్యాలయానికి చేరుకుంటున్నారు. దీంతో అక్కడ సందడి నెలకొంది. ఆ సమావేశం తర్వాత ఎన్డీఏ భాగస్వామ్య సమావేశం జరగనుంది. టీడీపీ శాసనసభ పక్ష సమావేశం మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. ఇందులో చంద్రబాబును శాసనసభ పక్ష నేతగా ఎన్నుకోనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ లైవ్ లో అందిస్తారు. పిఎంఆర్. ఉదయశ్రీ, కూటమి పార్టీలకు సంబంధించిన శాసనసభ పక్ష సమావేశం మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. ఇప్పటికే జనసేన పార్టీకి సంబంధించిన శాసనసభ పక్ష నేతగా పవన్ కళ్యాణ్ ని జనసేన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. మరొకవైపు బీజేపీ శాసనసభ పక్ష నేతగా ఎన్నుకునే ప్రక్రియ కూడా బీజేపీ కార్యాలయంలో జరుగుతుంది. ప్రస్తుతం మనం ఏ కన్వెన్షన్ సెంటర్ వద్ద ఉన్నాం. ఇక్కడ కూటమి పార్టీలకు సంబంధించి అంటే ఎన్డీఏ పార్టీలకు సంబంధించి టీడీపీ, బీజేపీ, జనసేన మూడు పార్టీలకు సంబంధించిన 164 మంది ఎమ్మెల్యేలు ఎన్నికయ్యారు. సో వీళ్ళందరూ కూడా ఈ సమావేశానికి హాజరు కాబోతున్నారు. ఈ సమావేశంలో చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎన్నుకుంటారు. అంటే ఒక విధంగా శాసనసభ పక్ష నేతగా ఎన్నుకుంటారు. సో ఈ క్రమంలో శాసనసభ పక్ష నేతగా చంద్రబాబు నాయుడు పేరును, ముఖ్యమంత్రి అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు పేరును పవన్ కళ్యాణ్ ప్రతిపాదించే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీన్ని బీజేపీకి సంబంధించిన శాసనసభ పక్ష నేత బలపరుస్తారు. బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్యేలందరూ కూడా బలపరుస్తారు. సో ఈ నేపథ్యంలో ఈ తీర్మానం కాపీని గవర్నర్కి ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలన్నీ కూడా పంపుతాయి. సాయంత్రానికల్లా చంద్రబాబు నాయుడిని ప్రమాణ స్వీకారం చేయాల్సిందిగా, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా గవర్నర్ ఆహ్వానించే అవకాశం కనిపిస్తుంది. అంటే ఒక విధంగా ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన ప్రక్రియ అనేది ఈ రోజు ప్రారంభమైందని చెప్పచ్చు ఉదయశ్రీ. సో ఓవరాల్ గా చూస్తామంటే ఈ సమావేశంలో చాలా కీలకమైన సమావేశంగా పరిగణించాల్సి వస్తుంది. మొత్తం 164 మంది ఎమ్మెల్యేలు ఇటీవల జరిగిన ఎన్నికల్లో కూటమి తరఫున గెలుపొందారు. సో వీళ్ళందరూ కూడా ఈ నెల 17వ తేదీన జరిగే ఏదైతే అసెంబ్లీ సమావేశాల్లో ఓటు తీసుకుంటారు, ప్రమాణ స్వీకారం చేస్తారు. సో ఈ క్రమంలో ఈ సమావేశం మరి కాసేపట్లో ఈ సమావేశం ప్రారంభం కానుంది. ఈ సమావేశానికి చంద్రబాబు నాయుడు ఇప్పటికే టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, జనసేన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఇప్పటికే కొంతమంది హాజరయ్యారు. అలాగే బీజేపీకి సంబంధించిన సమావేశం ఇంకా బీజేపీ కార్యాలయంలో జరుగుతుంది. సో ఈ క్రమంలో మరి కాసేపట్లోనే చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ కూడా అలాగే బీజేపీకి సంబంధించిన అగ్రనేతలు కూడా ఈ సమావేశానికి మరి కాసేపట్లో హాజరు కాబోతున్నారు. ఉదయశ్రీ. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ పిఎంఆర్ చంద్రశేఖర్. మరి కాసేపట్లో